నమస్తే, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ నాయకోటి భిక్షపతి. నేను హైదరాబాద్ నుండి అయోధ్యకు బైక్ పైన రైడ్ చేద్దామని అనుకుంటున్నా. ఈరోజు 4th నవంబర్ 2024. ఇప్పుడు మార్నింగ్ బయలుదేరుతున్నాము అయోధ్యకు. నేను నాతో పాటు చిరు అనే అబ్బాయి వస్తున్నాడు. CBR 250 హోండా CBR 250 పైన వెళ్తున్నాము. జై శ్రీరామ్. దానికి కావలసిన వస్తువులు అన్ని లగేజ్ మొత్తం రెడీ చేసుకున్న. రైడింగ్ జాకెట్లు, 2 ఎలిమెంట్లు, గ్లౌజెస్, మొత్తం కావాల్సిన లగేజ్ అంతా ఉంది. జై శ్రీరామ్. హైదరాబాద్ నుండి అయోధ్య బయలుదేరినాము. మధ్యలో దారిలో ఉన్నాము. ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ 7:15 అవుతుంది. తూప్రాన్ వరకు వచ్చేసినాము. నేను చిరు ఇద్దరం బయలుదేరినాము. మా బైకు ఏదో జై శ్రీరామ్ అని బయలుదేరినాం. దేవుని దయ. హలో, హాయ్. కామారెడ్డి వచ్చినాం. థ్యాంక్ఫుల్ చేపిస్తున్నాం. హాయ్ అండి. ఇప్పుడే నిజామాబాద్ దాటి ఆదిలాబాద్కి ప్రవేశించాము. ఇక్కడ నుంచి నాగ్పూర్ దగ్గర 250 కిలోమీటర్స్ ఉన్నది. జై శ్రీరామ్. నాగ్పూర్ నిజామాబాద్ దాటినాం. దగ్గర నిజామాబాద్లో ఉన్నాం. అయోధ్య వెళ్తున్నాం. జై శ్రీరామ్. హలో, హాయ్ అండి. ఇప్పుడే జబల్పూర్ రోడ్ అంటే మధ్యప్రదేశ్లోకి ప్రవేశించినాము. మధ్యప్రదేశ్లో టైగర్ ఫారెస్ట్ రిసార్ట్స్ అంట ఇది. ఇక్కడ AC రూమ్ వచ్చేసి 1500. ఇక్కడనే తీసుకొని నైట్ స్టే చేసినాము. ఆల్రెడీ 550 కిలోమీటర్స్ డన్. రేపటి నుంచి మళ్ళీ కంటిన్యూ. బాయ్. హలో, హాయ్ అండి. డే 2 ఇది. జబల్పూర్ ఫారెస్ట్, ఇది టైగర్ ఫారెస్ట్. జబల్పూర్ ఇప్పుడే దాటినాము. ఇక్కడ నుంచి ప్రయాగ్రాజ్ వచ్చేసి 500 కిలోమీటర్స్ చూపిస్తుంది. సెకండ్ డే మాది వచ్చేసి స్టార్ట్ అయింది. జై శ్రీరామ్. ఇది హాయ్ అండి. ఈవినింగ్ అవుతుంది. ఇప్పుడు 5:30. జబల్పూర్ దాటినాము. ఇది మొత్తం ఫారెస్ట్ రోడ్ ఉన్నది. అసలు ఇక్కడ షాపులు లేవు, పెట్రోల్ బంకులు తక్కువ ఉన్నాయి. ఏదైనా బైక్ మాత్రం ఏదైనా ట్రబుల్ ఇస్తే మాత్రం బిస్కెట్ అయిపోతాము. ఈ రోడ్ మాత్రం చాలా డేంజర్ ఉంది. ఇప్పటి వరకు వచ్చిన రోడ్లలో ఇది చాలా డేంజర్ ఉంది. అన్ని లోయలు ఉన్నాయి. అసలు పబ్లికే కనబడటం లేదు. జై శ్రీరామ్. ఇంకా ప్రయాగ్రాజ్ వచ్చేసి ఇంకా 150 కిలోమీటర్స్ చూపిస్తుంది. జై శ్రీరామ్. ప్రయాగ్రాజ్ వచ్చాము. నైట్ 8:30
ఇప్పుడే ఈ హోటల్లో దిగినాం. ఇంకా టుమారో డే 3 స్టార్ట్ అవుతుంది మాకు. ఈ హోటల్లో ఏసీ రూమ్ తీసుకున్నాము, 1500 రూపీస్ ఛార్జ్ చేసారు. జై శ్రీరామ్, గుడ్ నైట్. రేపటి నుంచి మళ్ళీ మార్నింగ్ ఇంకొక వీడియో నుంచి మీ ముందుకు వస్తాను. జై శ్రీరామ్. ప్రయాగ్రాజ్, ఇలహాబాద్. ప్రయాగ్రాజ్, ఇలహాబాద్ వచ్చాము రాత్రికి. ఇక్కడనే స్టే చేసినాం. ఇప్పుడు మార్నింగ్ అయోధ్యకు బయలుదేరుతున్నాం. జై శ్రీరామ్. రాముడు ఎన్ని కష్టాలు పడ్డాడో కానీ ఈ ఊరు వెలేస్తే ఆయనను 14 సంవత్సరాలు వనవాసాలు పోయిండు. కానీ నేను బైక్ మీద జై శ్రీరామ్, జై శ్రీరామ్. త్రివేణి సంగమం, ఇలహాబాద్. ప్రయాగ్రాజ్ కూడా అంటారు, ఇప్పుడు ప్రయాగ్రాజ్గా మార్చారు. బైక్ రైడ్. హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు 3వ రోజు. జై శ్రీరామ్. ఇప్పుడు హర్ హర్ మహాదేవ్. ప్రయాగ్రాజ్లో మార్నింగ్ వచ్చేసేసి ఇది త్రివేణి సంగమం. ఇక్కడనే కుంభమేళ జరుగుతుంది. గంగా, యమున, సరస్వతి 3 నదులు కలిసే ప్లేస్ ఇది. చాలా పవిత్రమైన. ఇక్కడ పూజ చేసి ఇంకా అయోధ్యకు జై శ్రీరామ్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే సుల్తాన్పూర్ వచ్చినాము. ప్రయాగ్రాజ్ నుంచి అయోధ్యకు పోయే రూట్ మధ్యలో సుల్తాన్పూర్ అని వస్తుంది. చాలా కొంచెం ఏరియా ఓల్డ్ సిటీ లాగా ఉంది, కాకపోతే ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది. ఇంకా అయోధ్య వచ్చేసేసి 150 కిలోమీటర్లు ఉంది. జై శ్రీరామ్. ఇప్పుడే అయోధ్యలో ప్రవేశించాము. మధ్యాహ్నం వచ్చేసి 2 o'clock అవుతుంది. ఇంకా వెళ్ళిన తర్వాత నేను వీడియో కంటిన్యూ చేస్తాను. ఈ 3rd డే. జై శ్రీరామ్. ఎంతో హ్యాపీగా ఉన్నది. అంతా ఇట్లా గూల్స్ బంప్లు వస్తున్నాయి. మొత్తం శరీరం అంతా వైబ్రేషన్ వస్తుంది అయోధ్యలోకి ప్రవేశించగానే. జై శ్రీరామ్. రాముడు జల ప్రవేశం చేసిన సరియు నది ఇక్కడ పూజ చేస్తున్నాము. పూజ చేసి ఇక్కడనే స్నానాలు చేసినాము. ఎందుకంటే ఇది చాలా పవిత్రమైన నది కాబట్టి ఇక్కడ స్నానం చేసినాము. జై శ్రీరామ్.
बैठ जा, 2 लोग आगे आ जाओ। हाँ, 1 लोग का वेट। लता चौक 20 रुपया सवारी। गाड़ी को आगे से जाएगा नहीं, माता पिता का नाम निगर मुँह करिए। हरि ओम विष्णु, हरि ओम विष्णु, हरि ओम विष्णु, हरि ओम विष्णु। कलिश्यापम चरणे जम्बूती पे भारत मंडे भारत राज्य भरते क्षेत्रे चित्रे कार्तिक परमाणुसे शुभे शुभ पक्षे पंचमी फल स्नान अपने शरीर कल्याण है। तुझ से बोलिए राम जी, बोलिए राम जी, बोलिए राम जी, लक्ष्मण जी, लक्ष्मण जी, सरयू माता, सरयू माता, गौ माता, गो माता, माता पिता, माता पिता, सकल पितरों, सकल पितरों, वैकुंठ में वैकुंठ में वास करो। वास करो। राम जी का राम जी का भक्ति मिले। भक्ति मिले। बेटा 2 है कि 3 है? 3। बेटी बोलो हे भगवान, हे भगवान, तीनों पुत्र तीनों पुत्र सुखी रहे। सुखी रहे। धर्म पत्नी घर पर है, उनका भी नाम लीजिएगा। सुनीता धर्म पत्नी। बोलो हे भगवान, हे भगवान, सरयू माता, सरयू माता, गौ माता, गो माता, बेटी को, बे- बेटा को, बेटा को, पत्नी को, पत्नी को, शरीर को शरीर को कल्याण हो, कल्याण हो, बिजनेस में, बिजनेस में, व्यापार में व्यापार में लाभ मिले। लाभ मिले। अयोध्यापुरी अयोध्यापुरी आने का आने का फल मिले। फल मिले। सरयू पूजा। जय श्री राम। ఇప్పుడే దర్శనం అయింది. ఎంత బాగున్నాడు అంటే రాముడు, అంత బాగున్నాడు. మొత్తం ఇట్లా గూస్ బంప్స్ వచ్చినాయి పెయ్యంతా. చూడంగానే ఇట్లా కళ్ళు తిరిగినాయి. రాముడిని చూడంగానే కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. జై శ్రీరామ్. మీరందరికి కూడా రాముని దర్శనం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. ఇది హనుమాన్ గడి అంటారు. అయోధ్య రాముని గుడి ముందు ఉంటుంది. రాముడు సీతమ్మ వారిని తీసుకొని అయోధ్య వచ్చిన తర్వాత హనుమంతుడు ఇక్కడనే హనుమాన్ గడి అంటాడు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే 4th డే మార్నింగ్ అయోధ్య నుండి వారణాసికి బయలుదేరినాము. ఆల్రెడీ 1450 కిలోమీటర్లు బైక్ రైడ్ కంప్లీట్ అయింది. ఇంకా 250 కిలోమీటర్లు ఇక్కడ నుంచి వారణాసి చూపిస్తుంది. ఇక్కడ వారణాసి వెళ్ళిన తర్వాత గంగా హారతి ఆ దర్శనాలు అయిన తర్వాత మీకు చూపిస్తాను. బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి వారణాసి చేరుకున్నాము. 1700 కిలోమీటర్లు డన్. హర హర మహాదేవ్. వారణాసిలో దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు నేను నెక్స్ట్ వీడియో పెడతా. ఇప్పుడు గంగా స్నానం చేస్తున్నా. బాయ్ ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.